మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలుస్తూ ఈ రోజున 14 కీర్తనలోనికి వెళ్లే ముందు ఇప్పటి వరకు 13 కీర్తనలు మీరు ఒకవేళ చూడకపోయినట్లయితే ఈ ఛానల్లో చూడవలసిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మున్ముందు రాబోయే వాటిని చూడటానికి అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు చూసిన 13 కీర్తనల్లో దేవుని మహిమ, ఆయన ఘనత, క్రీస్తు యొక్క ప్రభావము, ఆయన గూర్చి చెప్పబడిన ప్రవచనాలు, వీటన్నిటినీ చూసాం. అలాగే దావీదు మనోవేద, వ్యక్తులుగా మనం ఉండవలసిన తీరు చూస్తూ వచ్చాం. 14వ కీర్తనలో ప్రాముఖ్యంగా కొంచెం కఠినమైన పదజాలాన్ని వాడటం జరిగింది. ఈ పదజాలంలో వాడటానికి గల కారణం ఏంటంటే, ఎవరైతే దేవుని తిరస్కరిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుడు లేడు అంటూ ఉన్నారో వారిని గూర్చి మాట్లాడడం మాత్రమే కాకుండా, దేవుడు లేకపోతే ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ప్రధానంగా చర్చించడం జరిగింది. ఈ చర్చలో లేదు ఈ కీర్తనలో చూపించిన వ్రాయబడిన ప్రధానమైన భావము ఏంటంటే, దేవుడు ఉన్నాడు, నీతిమంతుల పక్షాన ఆయన ఉన్నాడు అనేది ప్రధానంగా చూపించబడింది, చెప్పబడింది. అందుకని ఈ కీర్తనను మొదటి వచనంతో చూసినట్లయితే చాలా కఠినంగా మనకు కనపడుతుంది, కానీ అత్యంత ప్రాముఖ్యమైనది కూడా. 14వ కీర్తన, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయు వాడొకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు, మేలు చేయు వారెవరనూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు, పాపము చేయువారికి అందరికీ తెలియలేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమును ఉన్నాడు, బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోనే తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. 14వ కీర్తనలో ఉన్న 7 వచనాల్లో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మొదటిది, దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటూ ఉన్నారు. ఇదే వచనాన్ని పౌలు రోమాపత్రిక 3వ అధ్యాయంలో వాడటం మనం చూస్తాం. అలాగే సొలొమోను కూడా ప్రసంగి 7:20లో దీన్ని వాడటం మనం చూస్తాం. అంటే దేవుడు లేడు అనేవారు మందబుద్ధి కలవారన్నట్లుగా మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. హెబ్రీ భాషలో బుద్ధిహీనులు లేదా మూర్ఖులు అన్న పదము అనేక మార్లు వాడబడటం జరిగింది. దానికి సుమారుగా 6-7 పదాలు వాడబడటం జరిగింది. కానీ 3 ప్రాముఖ్యమైన పదాలు ఉన్నాయి. ఈ 3 ప్రాముఖ్యమైన పదాలు ఏం తెలియజేస్తూ ఉన్నాయంటే, ఒక్కొక్క బుద్ధిహీనత లేదు ఒక్కొక్క రకమైన మూర్ఖత్వము, ఒక్కొక్క విధమైన క్రియను లేదు చేసే పనిని సూచిస్తూ ఉంది. దాన్ని చూద్దాం. అయితే 14వ కీర్తన చదివినప్పుడు 53వ కీర్తన చదవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే దాంట్లో కేవలం 2 చరణాలు మాత్రమే మనకు డిఫరెన్స్ కనపడుతుంది. 5-6 చరణాలు కొంత మార్పు. 14వ కీర్తన 53వ కీర్తన రమారమి ఒకటే. కాబట్టి మనం 14వ కీర్తన ధ్యానం చేసినప్పుడు 53వ కీర్తన కూడా ధ్యానం చేసినట్లే. నేను అంటాను 14వ కీర్తన దాని అర్థం మనకు కావాలంటే
రోమాపత్రిక 1వ అధ్యాయం చదవాలి. 14 మరియు 53 కీర్తనలకు వ్యాఖ్యానము రోమాపత్రిక 1వ అధ్యాయం. అలాగే 3వ అధ్యాయంలో కూడా వీటిని తరచుగా మాట్లాడడం మనం చూస్తాం. ఇదే భావనను ఆయన అక్కడ లేవనెత్తడం పౌలు మనం చూస్తాం. అలాగే 14వ కీర్తనలో ఉన్న 7 వచనాలు క్లుప్తంగా చూసినట్లయితే, మొదటి వచనం, ద ఫూల్ సేస్ దెర్ ఇస్ నో గాడ్, బుద్ధిహీనులు దేవుడు లేడు అంటారు. 2వ వచనంలో దేవుని వెదకువారు ఎవరని దేవుడు వెదకుచున్నాడు అంటాడు. అంటే దేవుని వెతికేవారి కోసం దేవుడు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు అని. 3వ వచనంలో వారందరూ చెడిపోయి ఉన్నారు, నీతి లేనివారు లేదు, దేవుడు లేడు అని విరోధముగా మాట్లాడేవారు. 4వ వచనంలోకి వచ్చినప్పుడు పాపము చేయవారికి తెలివి లేదు. 5వ వచనంలో దేవుడు నీతిమంతుల పక్షమున ఉన్నాడు. అలాగే 6లోనేమో గాడ్ ప్రొటెక్ట్స్, అంటే దేవుడే రక్షణ అయి ఉన్నాడు. 7వ వచనంలో సాల్వేషన్, రక్షణ యెహోవా నుంచి వచ్చుచున్నది. కాబట్టి ఈరోజు మనం మొదటి 3 వచనాలను చూసినట్లయితే 4వ వచనం మధ్యలో ఉంది. అది ప్రధానమైన థీమ్. అంటే 14వ కీర్తనకు ప్రధానమైనది 4వ చరణం. అదేంటంటే ప్రజలకు తెలివి లేదు అన్న అంశాన్ని మధ్యలో పెట్టి, ఎందుకు తెలివి లేదు అన్న విషయాన్ని పై 3 వచనాల్లోనూ, తెలివి ఉన్నవారు ఎలా ఉంటారు, వాళ్ళని దేవుడు ఎలా సంరక్షిస్తాడు అన్నది కింద 3 వచనాల్లోనూ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం మొదటి 3 వచనాలు చూస్తే తర్వాత ఉన్న 3 వచనాలు ఈజీగా అర్థమవుతాయి. కాబట్టి మనం మొదటి 3 వచనాలు చూద్దాం. దేవుడు లేడు అని కొంతమంది అనుకుంటున్నారు కాబట్టి ఈ కీర్తనకు టైటిల్ కూడా అదే పెట్టుకుందాం, దేవుడు లేడని. దేవుడు లేడని అనేక మార్లు అనేక మంది అంటూ ఉంటారు. మీతో ఉన్నవాళ్ళైనా నాతో ఉన్నవాళ్ళైనా, ఒక్కోసారి మనమైనా మనకు జరిగిన సంభవాలను బట్టి, అబ్బే అసలు దేవుడు ఉంటే ఎలా ఎందుకు జరుగుతుంది, ఉన్నట్టుండి ఫ్లైట్లు ఎందుకు కూలిపోతాయి, ఇంతమంది ఊరికినే ఎందుకు చనిపోతారు, బికాస్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దెర్ ఈజ్ నో గాడ్. ఫిలాసఫీలో దీన్ని ప్రిమైజింగ్ అంటారు. అంటే ఒక దానిని ఆధారం చేసుకొని ఒక కంక్లూజన్కి రావడం. ఉదాహరణకు, దేవుడు మంచివాడైతే చెడుతనం అనేది లేదు, చెడుతనం ఉంది కాబట్టి దేవుడు లేడు. అంటే చెడుతనాన్ని ఆధారం చేసుకుని దేవుడు లేడు అంటారు. దాని గురించి అసలు దేవుడు లేడు అని ప్రిమైజ్లోనికి ఏ ఆధారానికి వస్తూ ఉన్నారు, ఏ ఆధారాన్ని బట్టి దేవుడు లేడు అంటూ ఉన్నారో మనం కొద్దిగా సేపు దాన్ని చూద్దాం. ప్రధానంగా చూసినప్పుడు, ఉదాహరణకు ఎవరన్నా 1-2 సార్లు చెప్పారనుకోండి, దాన్ని ఏం చూస్తాం, మనం జాగ్రత్తగా వింటాం. 3-4 సార్లు చెప్పారనుకోండి, మరింత జాగ్రత్తగా మనం వింటాం. అదే పలుమార్లు చెప్పబడింది అనుకోండి, ఉదాహరణకి ఎక్కడ చూసినా స్టాప్ సిగ్నల్, డేంజర్ సిగ్నల్ ఉంది అంటే అర్థం ఏంటి, మనం జాగ్రత్తగా వెళ్ళాలని. అదే పలుమార్లు దేవుని యొక్క వాక్యమే చెప్పినట్లయితే ఏంటంటే పలుమార్లు చెప్పబడింది. రోమపత్రిక 1వ అధ్యాయంలోను, రోమపత్రిక 3వ అధ్యాయంలోను, 14వ కీర్తన, 53వ కీర్తన, సామెతల గ్రంథము, ప్రసంగి, ఇట్లా అనేక మార్లు అనేక చోట్ల చెప్పబడింది. అదేంటంటే దేవుడు లేడు అన్నట్లుగా ప్రవర్తించవద్దు, దేవుడు లేడు అన్న బుద్ధిహీనతలోనికి వెళ్ళవద్దు అనే అంశం. మూర్ఖుడు నిజానికి దేవుడు లేడు అంటే నాకు దేవుడు లేడు అని వ్యవహరిస్తాడు. కాబట్టి అతనిది ఆచరణాత్మకమైన మరియు సిద్ధాంతపరమైన నాస్తికత్వం. అంటే నమ్ముతున్నాడు, తన సిద్ధాంతపరంగా తన ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అదేంటి, దేవుడు లేడు అనేది నేను నమ్ముతున్నాను అంటే అది సిద్ధాంతపరమైన నాస్తికత్వం. దానికి రావడానికి ఒక ఈక్వేషన్ అంటూ కొన్నిసార్లు ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ఉదాహరణకు, తను బహుగా ప్రేమించిన వారు ఎవరైనా చనిపోయారు అనుకుందాం, కాబట్టి వాళ్ళని కాపాడలేదు కాబట్టి దేవుడు లేదు, నాకు నష్టాన్ని ఆపలేకపోయాడు కాబట్టి దేవుడు లేడు. ఇట్లా వారి సొంత విషయంలోనే కానీ, లేదు బహు సున్నితమైన మనసుకు గలవారైతే సొసైటీలో జరుగుతున్న వాటిని బట్టి కానీ, లేదు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ, ప్రళయాలు సంభవించినప్పుడు కానీ, ఇటువంటి ప్రిమైజెస్లోనికి, ఇటువంటి కంక్లూజన్స్లోనికి వచ్చే అవకాశం. అది ఆచరణాత్మకమైన మరి సిద్ధాంతపరమైన నాస్తికత్వం. ఎందుకంటే తను నమ్ముతున్నాడు కాబట్టి. దేవుడు లేడు అని నమ్మడం వేరు, ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం వేరు. గుర్తుపెట్టుకోండి, ప్రయత్నం చేస్తున్నాడు, తను నిక్కచ్చిగా ఉన్నాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే తను
పూర్తి నాస్తికత్వంలో వేళ్ళునిగిపోయాడు. సో ఆయన సిద్ధాంతపరంగా దేవుడు లేడు అని నమ్ముతూ ఉన్నాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ప్రత్యేకించి కీర్తనల్లో మూర్ఖులు 3 రకాలుగా ఉంటారని రాయడం జరిగింది. అదేంటంటే, మొదటిది కెసీల్. కెసీల్ అంటే మొండివాడు, అహంకారి. ఈ సిద్ధాంతపరముగా నమ్మే ఎవరైతే ఉన్నారో వారు మొండి వైఖరిని కలిగి ఉన్నారు. అంటే సత్యమును సహితము లేదా ఎవరన్నా సరైనది చెప్పినప్పుడు గ్రహించడానికి, అంగీకరించడానికి సిద్ధంగా లేనివారు. అందుకనే వాళ్ళు సిద్ధాంతపరంగా నమ్ముతారు, ఆచరణపరముగా దాన్ని పాటిస్తూ ఉంటారు. వాళ్ళు మొండి వైఖరిలో ఉన్నారు. ఇక్కడ వ్రాయబడింది మొదటి వచనంలో ఆ వ్యక్తి గురించి కాదు. రెండవ వ్యక్తి ఎవరంటే ఎవిల్. అంటే ఒక వ్యక్తిని ఎగతాళి చేసి తను ఆనందించేవాడు. అంటే అది కూడా మూర్ఖుని యొక్క లక్షణం, బుద్ధిహీనుని యొక్క లక్షణం. మూడవది ఇక్కడ వాడబడింది, మొదటి చరణంలో వాడబడింది ఏంటంటే నబాల్. నబాల్ అంటే బుద్ధిహీనుడు, లేదు వ్యతిరేకి. ఖచ్చితమైన అర్థం చెప్పాలంటే నీతియుతమైన వ్యక్తిత్వము లేనివాడు. నాబాలు అన్న ఒక వ్యక్తి ఉన్నాడు. బహుశా అతని పేరు అది కాకపోయి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. కారణం ఏంటంటే, అతని వ్యక్తిత్వాన్ని బట్టి బైబిల్లో రచయితలు రాసినప్పుడు అతనికి నబాల్ అంటే మూర్ఖుడు కాబట్టి నీతి లేనివాడని చెప్తుంది. కాబట్టి అందుకనే నాబాలు అని రాసుంటారని నేను అనుకుంటాను. కానీ అదే అతని పేరో కాకపోయినా వేరే సంగతి. నబాల్ అంటే ఒక వ్యక్తి నీతియుతమైన ప్రవర్తన లేనివాడని అర్థం. ఇక్కడ 14వ కీర్తన 1వ వచనంలో నీతిపరమైన వ్యక్తిత్వం లేనివాడు, దేవుడు లేడు అని చెప్తాడట. అంటే సిద్ధాంతపరముగా నమ్మేవాడు కాక, ఎగతాళి చేసేవాళ్ళు మాత్రమే కాకుండా నీతిపరమైన వ్యక్తిత్వము లేదా మనస్సు లేనివాడు కూడా దేవుడు లేడు అని నిక్కచ్చిగా చెప్తూ ఉంటాడు. అంటే ఇక్కడ వ్రాయబడింది నీతి, మొరాలిటీ గురించి, అంతేగాని మరొక విధమైన మూర్ఖత్వం గురించి రాయబడలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు లేడు అనేవాళ్ళు పలు రకాలు ఉన్నప్పటికీ నీతియుతమైన వ్యక్తిత్వం లేని వాళ్ళు కూడా దానిలో ఉన్నారు అనేది మనం గ్రహించాలి. అదేంటండి, కేవలము మరి దేవుడు లేడు అన్న వాళ్ళందరూ బుద్ధిహీనుల, దేవుడు ఉన్నాడని నీతియుతంగా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. దేవుడు ఉన్నాడు అని నీతి లేని వారికి ఒక భయం ఉంది. ఒక కంట్రోల్ చేయడానికి లేదా కంట్రోల్ అవ్వడానికి వాళ్ళకి ఒక రూల్ బుక్ ఉంది. వాళ్ళు ఏ భక్తిని అయితే నమ్ముతారో వాళ్ళు చదివే పవిత్ర గ్రంథం వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది. నేను బైబిల్ చదువుతున్నాను కాబట్టి బైబిల్ నా స్వేచ్ఛను ఏం చేస్తుందంటే కట్టడి చేస్తూ ఉంది. నా నీతియుతమైన మార్గమును ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండిని అది మారుస్తుంది. అంటే ఒక సున్నితమైన నీతియుతమైన మనస్సులోనికి మనిషిగా నన్ను మార్చడానికి నాకు ఒక విలువ అనేది ఉంది. నన్ను దేవుడు నడిపించేవాడు అన్నాడు. కానీ దేవుడు లేడు అని నీతి లేకుండా నడిచేవాళ్ళకి ఎటువంటి ఆస్కారం ఉంది నీతిమంతుడిగా మారడానికి? చెప్పండి. లెట్స్ సీ. ఇఫ్ ఎ పర్సన్ నోస్ దట్ దెర్ ఈజ్ నో గాడ్, హీ ఈజ్ వాయిస్. ఇఫ్ హీ డస్ నాట్ నో అండ్ డస్ నాట్ సే సో, హీ విల్ అట్లీస్ట్ బికమ్ honest or agnostic. If a person believes that there is no God, he is simply mistaken, and I say that he is a fool. దేవుడు లేడని ఒక వ్యక్తి తెలుసుకుని చెప్తే అతను అత్యంత తెలివిగలవాడు అంటాను నేను. చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, దేవుడు ఉన్నాడా అయితే చూపించు, నిరూపించు అని. నేను అంటాను తిరగేసి, దేవుడు లేడని నువ్వు నిరూపించు, నిన్ను తీసుకొచ్చి నెత్తిని కూర్చోబెట్టుకుంటాను. ప్రపంచంలో అత్యంత తెలివిగలవాడు నువ్వేనని నేను నమ్ముతాను. నేను నీ దారిలోకి వచ్చి నాస్తికత్వంలో ఉంటాను. దేవుడు లేడు అని ఒక వ్యక్తి తెలుసుకొని నమ్మితే అత్యంత జ్ఞాని. ఒకవేళ అతనికి తెలియకపోయినా దేవుడు లేడు అని చెప్తే అతను కనీసం సంశయాత్ముడు, అంటే అనుమానం ఉన్నవాడు అవుతాడు. దేవుడు లేడు అనే వ్యక్తి నమ్మితే అతను కేవలము పొరపాటు పడ్డాడు. మీరు అనుభవపూర్వకంగా దేవుడు లేడు అని నమ్ముతున్నారా లేదా చూసి తెలుసుకొని నమ్ముతున్నారా అనేది మీరు ఆలోచన చేయవలసిన సందర్భం. పౌలు ఏమంటాడంటే, దేవుడు ఉన్నాడని తెలిసి కూడా లేనట్లుగా నమ్ముతున్నట్లు నటించడాన్ని ఆయన ఏమంటున్నాడంటే మూర్ఖుడు అంటున్నాడు. దేవుడు లేడు అని చెప్పే వ్యక్తి నిజాయితీగా ఆలోచించేవాడు కాదు.
సత్యాన్ని అణచివేసేవాడు. ఎందుకంటే లోపల నుంచి మీకు తెలియని ఒక శక్తి మీలో నుంచి మీ ఆలోచనే మీతో మాట్లాడుతూ ఉంటుంది. లేదు నువ్వు చెప్తుంది తప్పు, లేదు నువ్వు చెప్తుంది తప్పు. ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట ఖచ్చితంగా మాట్లాడుతూ ఏముంటుందంటే నువ్వు ఆలోచన చేసే తీరు తప్పు. ఎందుకని తప్పంటే నీలో మంచితనం ఉంది. 1వ వచనంలో మరొక హెబ్రీ పదం ఉంది, దాని షకత్ అంటే అవినీతి. ఇది క్రియావాచకం. ఉదాహరణకు ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, దేవుడు ఉన్నాడు అనేది ఒకటైతే దేవుడు లేడు అనేది షకత్ అనుకుంటే, ఇది వెళ్ళి ఉన్నాడు అన్న వాళ్ళని గలిబిలి చేయడం, గందరగోళానికి సృష్టించడం. అంటే ఒక వ్యక్తి తను నమ్మింది నమ్మడం మాత్రమే కాకుండా, అంటే లేడని నమ్మడం మాత్రమే కాకుండా, తన ఆలోచనను ఎదుటి వాళ్ళ మీద నిర్ణయాత్మకంగా రుద్దడం, లేదు సిద్ధాంతపరంగా రుద్దే ప్రయత్నం కూడా చేయడం, దాన్ని అవినీతితో పోల్చింది బైబిల్ గ్రంథం. ఆయన ఏం చేస్తాడు, దేవుడు ప్రతి ఒక్కరూ భ్రష్టులయ్యారు అని ఆయన చూస్తున్నాడు. ఏమంటే దేవుడు ఆకాశం నుంచి మనుషులు చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు భ్రష్టులు అయిపోయారట. ఏ విషయంలో అయ్యారు? దేవుడు ఉన్నాడని నమ్మేవారి విషయంలోనూ, దేవుడు లేడు, ఈ ఇద్దరు విషయాల్లోనూ భ్రష్టత్వము లేదా అవినీతి అనేది కనబడుతుంది. దేవుడు లేడు అనే వారిలో ఉన్న అవినీతి ఏంటంటే, దేవుడు లేడు, మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది, మేము ఎలా అయినా బతకవచ్చు అనేది వీళ్ళ అవినీతి అయితే, దేవుడు ఉన్నాడు, ఏదో ఒక రోజున మమ్మల్ని లెక్కడుగుతాడు, అయినప్పటికీ మేము మా కుటుంబాల కోసం ఏదో ఒక తప్పు చేయక తప్పట్లేదు అనేది రెండో గుంపు. అంటే ఇద్దరిని అవినీతి పరంగానే చూస్తూ ఉన్నది. దేవుడు పైనుంచి చూస్తూ ఉన్నప్పుడు ఈ అవినీతి ఆయనకి కనబడుతూ ఉంది. స్వలాభము కోసం ఆపేక్ష కలిగి ఉండడం, వారి సొంత పనుల్లో నిమగ్నమై ఉండడం, కేవలం వారి సొంత పనుల్లో నిమగ్నమై అయి ఉండటం, పక్కన వాళ్ళని పట్టించుకోలేకపోవడం, మంచి చేయలేకపోవడం, నీతియుతంగా జీవించలేకపోవడం, ఇవన్నీ నాస్తికత్వంలో మాత్రమే భాగము కాక ఆస్తికత్వంలో అంటే దేవుడు ఉన్నాడు అనే వాళ్ళలో కూడా అవినీతిని తెలియచేస్తాం. ఏమంటే మీరు దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా అని ఏది నమ్మినప్పటికీ మీరు మాత్రము అవినీతికి పాల్పడడానికి ఆస్కారం లేదు. అటువంటి ఆస్కారం ఉండినట్లయితే, అటువంటి అవకాశం మీరు చేయకుండా ఉన్నట్లయితే మీరు నీతిమంతులు. లేకపోయినా చేయడానికి సిద్ధపడి దొరకకుండా ఉన్నారు కాబట్టి మీరు దొరలయ్యారు అని అనుకున్నట్లయితే అది కూడా మీకు అవినీతి కిందకే లెక్కకు వస్తుంది. నాకు ఎదురుగా ఎంత సొమ్ములు ఉన్నాయి కానీ నేను దొంగిలించలేను, కారణం ఏంటంటే నాకు అవకాశం లేదు కాబట్టి నేను దొరనయ్యాను, అది కూడా అవినీతి కిందకే వెళుతుంది. సొదొమ గొమొర్రాల గురించి మాట్లాడుతూ దేవుడు పైనుంచి చూసినప్పుడు వారిని నాశనం చేయడానికి వారి అవినీతి కారణం, వారు మార్పు లేని తనము కారణం. మీలో ఎవరైనా దేవుడు ఉన్నాడు, ఆయన మేము ఎలా కావాలంటే అలా బ్రతుకుదాం అనుకున్నట్లయితే దేవుడు లేనట్లుగా బ్రతుకుతున్నట్లే ఇది మీ సమయం. అలాగే దేవుడు లేడు, మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేరని మీరు అనుకున్నట్లయితే మీకు కూడా ఒక సమయం దేవుడు ఉన్నాడు అని గ్రహించడానికి. ఎందుకంటే శిక్ష అనేదండి మీ నమ్మికను బట్టే మీకు తెలుస్తుంది, వస్తుంది కూడా. మీ నమ్మికను బట్టి మీకు శిక్ష రావాలా, ఎటువంటి శిక్ష రావాలని దేవుడు ఏదో ఒక రోజున నిర్ణయిస్తూ ఉన్నాడు. ఇంకో విషయం చెప్తాను చూడండి, మనం మాత్రమే కాదు, మన తర్వాత మన తరాలు, మన పిల్లలు, మన కుటుంబాలు ఇవన్నీ మన వల్ల శిక్షించబడతాయని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అంటే నీతి మన కుటుంబాన్ని, మన వ్యక్తిత్వాన్ని, మన సమాజాన్ని కడుతుంది. అవినీతి అనేది మనల్ని, మన కుటుంబాలని, మన పిల్లల్ని, రాబోయే తరాల మీద కూడా ఒక చెరగని ముద్రను, శాపాన్ని వేసి వెళ్తుందని మీరు గ్రహించాలి. ఇక్కడ 2వ వచనంలో మనం ఏం చూస్తామంటే ప్రభువు మనుషుల్ని పరిశీలిస్తున్నట్లుగా కీర్తనకారుడు చూస్తాడు. దేనికోసం పరిశీలిస్తున్నాడు దేవుడు ఆకాశం నుంచి చూసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. నోవహు జలప్రళయం సందర్భంలోను, బాబెలు గోపురం కట్టినప్పుడు గాను, అదేవిధంగా సొదొమ గొమొర్రాలు నాశనప్పుడు కానీ, అంటే ఈ 3 విషయాల్లో ఆయన తొంగి చూసినప్పుడు, తొంగి చూడటం అనేది చూస్తేనండి, ఆయన పైనుంచి తొంగి చూడటం అనేదాన్ని ఒక వ్యక్తి పైన ఒక ఎత్తైన బిల్డింగ్లో కూర్చుని ఆ బిల్డింగ్లో కిటికీ తీసి కిటికీలో నుంచి బయటకు చూస్తున్నట్లుగా వ్రాయబడింది. అంటే దేవుడు ఆయన తను చేసిన సృష్టిని చూడడానికి ఇష్టపడు పైనుంచి చూస్తే ఆయనకి ఎప్పుడు ఏం కనపడుతుందంట? తప్పు, అవినీతి, దేవుడు లేడనేవాళ్ళు, ఉన్నా లేనట్లు బతికేవాళ్ళు, ఇటువంటి అని ఆయన కనపడుతున్నాయి. కాబట్టి ఆయన కోపం రగులుకొని సొదొమ గొమొర్రాల విషయమైనా, నోవహు జలప్రళయం విషయమైనా, బాబెలు గోపురం విషయంలోనైనా ఆయన ప్రజల్ని శిక్షించడం జరిగింది. ఆ శిక్షకు అవి మనకి ఉదాహరణలు. ఆయన తొంగి చూసిన ప్రతిసారి ఏదో ఒక శిక్ష మన దగ్గరకు వస్తూ ఉంది. మీరు నేను గమనించవలసింది ఏంటంటే,
దేవుడు ఇప్పుడు కూడా తొంగి చూస్తున్నాడే. ఏమని? ఇప్పుడు ఏ విషయంలో తొంగి చూస్తూ ఉన్నాడంటే, దేవుడు లేడు అనేవారు, లేదు దేవుడు ఉన్నా లేనట్లు బతికే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు నేను చూద్దాం అనుకుని చూస్తున్నాడు. కీర్తనకారుడు యొక్క భావన, నేను నీతిమంతుణ్ణి, కానీ కొంతమంది నిన్ను నమ్మినా నువ్వు లేనట్లుగా బ్రతుకుతున్నారు, కొంతమంది అసలు నువ్వు లేడే అంటున్నారు, వాళ్ళు అలాగే బ్రతుకుతున్నారు, మరి వాళ్ళ విషయం ఏంటి అని అన్నట్లుగా కీర్తనకారుడు ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. కీర్తన 14:4 మనం చూసాం, దుర్మార్గులు దేవుణ్ణి వెతకరు. ఎందుకని? వాళ్ళ దుర్మార్గతే దానికి అడ్డం. 14:4 దుర్మార్గులు దేవుణ్ణి వెతకరు అని మనకు తెలుస్తాం. అలాగే కీర్తన 9:10 దేవుడు తనను వెదుకు వారిని విడిచిపెట్టడు అని మనం చూస్తాం. మొదటేమో దుర్మార్గులు దేవుని వెతకరు, కానీ ఎవరైతే వెతుకుతారో దేవుడు వారిని మాత్రం విడిచిపెట్టడు అని చూస్తాం. అంటే ఇక్కడ వెతకడం ఏదైతుందో, సెర్చింగ్ ఫర్ గాడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. హీబ్రూ యొక్క పదం చూసినట్లయితే తెలివైన వాడు, జ్ఞానవంతుడు అని వ్రాయబడింది. అందుకే మొదటి వచనంలోనేమో దేవుడు లేడు అనేవాడు అజ్ఞాని, నీతియుతమైన పాలన, నీతియుతమైన ఆలోచన లేనివాడు అని చెప్తూ ఉంటే, రెండవ వచనంలో వెదికేవాడు జ్ఞాని, ఎందుకంటే వాడిని దేవుని వెతుకుతున్నాడు. దేవుడు పైనుంచి చూసినప్పుడు ఎవరు కనబడుతున్నారు? మీలో నాలో ఎవరు కనబడుతున్నారు? అది ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేసుకోవాల్సిన విషయం, అంశం. 3వ వచనం, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు, మేలు చేయవారు ఎవరనూ లేరు, ఒక్కడు కూడా లేరు. దారి తొలగిపోవడము ఇక్కడ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. మొదటి చరణంలోనేమో దేవుడు లేడు అనే అవివేకులు గూర్చి, రెండవ వచనంలోనూ దేవుడు నా కోసం ఎవరు వెతుకుతున్నారని చూడటం గూర్చి, అంటే చూసేవారిని జ్ఞానవంతులుగాను మనం 10-9 కీర్తనలు ఆధారం చేసుకుని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 3వ వచనంలో బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఏ విషయంలో చనిపోయి ఉన్నారంటే, మొరాలిటీ విషయంలో, మంచి చేసే విషయంలో, నీతిపరమైన పనులు చేసే విషయంలో చెడిపోయి ఉన్నారు. ప్రసంగి 7:20 పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ఎందుచేత లేడు? ప్రశ్న. అంటే దేవుడు పైనుంచి చూస్తున్నప్పుడు భూమి మీద ఒక్కడు కూడా మంచి చేసేవాడు కనబడట్లేదు. ఇప్పుడు మంచి చేయండి అని అర్థం ఏంటంటే, అంటే 14వ కీర్తన ప్రకారము మంచి చేయండి అంటే అర్థం ఏమిటి? నాస్తికులు మంచి పనులు చేయట్లేదనా? అయ్యో, నాస్తికులు మంచి పనులు చేయకపోవడం ఏంటండి? అసలు వాళ్ళు భోజనాలు పెడతారు, లేని వాళ్ళని చూస్తారు, అనేక మందికి మరి వితంతువులు చూస్తూ ఉంటారు, పెద్దవాళ్ళని చూస్తూ ఉంటారు, మరి మంచి చేయట్లేదు అంటారేంటి? వాళ్ళు మంచివాళ్ళు కాదు అంటారేంటి? వాళ్ళకి అసలు మనసు లేనట్టుగాను నీతిమంతులు కాదంటారేంటి? నేను అంటలేదండి, అవి మంచి పనులే, వ్యక్తులుగా చేసేవన్నీ మంచి పనులే. కానీ బైబిల్ ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా ఇక్కడ మంచి అనేది ఏంటో మనం గ్రహించుకోవాలి. దేవుని మాట ప్రకారంగా మంచి ఏంటి అంటే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 17-18 వచనాల ప్రకారం చూస్తే, మేలు చేయడము మంచి చేయడమే. నీ తోటివానికి నువ్వు మేలు చేసినట్లయితే అది మంచి చేయడమే, కానీ అది పూర్తిగా మంచి అనిపించుకోదు. ఇదే కీర్తన 14:4 చూసినట్లయితే, మంచి చేయడం అనేది లోకములో పనిచేసే అధర్మానికి వ్యతిరేకము. అంటే లోకములో పనిచేసే అధర్మానికి మంచి చేయడం అనేది వ్యతిరేకం. కాబట్టి ఇది కేవలము పేదలకు ఆహారం ఇవ్వడం గురించి మాత్రమే మాట్లాడట్లేదు. మరి దేని గురించి మాట్లాడుతుంది? 14వ కీర్తన 3వ చరణంలో మంచివారు ఒకరు ఏ మంచి గురించి మాట్లాడుతుందంటే, ఇప్పుడు మనం ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 12, 25, 31 వచనాల ప్రకారం మనం క్రోడీకరించి చూస్తే, మంచి అనేది ఏదైతే ఉందో అది దేవుడు చెప్పినట్లుగా చేస్తే అది మంచి అవుతుంది. అంటే నాస్తికులు వారు మొరాలిటీ లేకుండా, నీతియుతమైన పనులు లేకుండా, నీతియుతమైన మనస్సు లేకుండా, మేము ఇంతమందికి భోజనం పెడుతున్నాం కాబట్టి మేము చేసేది మంచి పనులే, మాకంటే మీరు ఎక్కువ మంచి పనులు చేస్తానని తిరగేసి అడిగితే, కాదండి, మీరు చేసేది మంచి పనులే, వ్యక్తిని పట్టించుకోవడం మంచి పనులే, కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం చూసినప్పుడు ఆ మంచి అనేది, మంచితనము అనేది, లేదా పరిశుద్ధత అనేది దేవుని వాక్య ప్రకారంగా ఉండాలి. ఆయన విషయం చెప్పినట్టుగా ఉండాలి. 10 మందికి, 1000 మందికి, 2000 మందికి భోజనం పెట్టి మరలా ఆ రోజు రాత్రి వెళ్ళి పక్కన వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసినప్పుడు ఆ 2000 మందికి పెట్టిన భోజనం వల్ల ఉపయోగం ఏమీ లేదండి. ఒక వ్యక్తిని చంపి 10 మందికి పెట్టినంత మాత్రాన దానివల్ల ఉపయోగం ఏమి లేదు. మనమేం కౌబాయ్స్ కాదు. అంటే మంచి అనేది మనం డెరైవ్ చేసినట్లు కాదు.
గొప్పతనము అనేది మనం డెరైవ్ చేసినట్లుగా, మనం అర్థం చెప్పినట్లుగా కాదు. దేవుని వాక్యము, దేవుని మాట ఏ విధంగా చెప్తుందో అదే మంచితనం అనిపించుకుంటుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే, నన్ను నమ్మినవాడు మంచివాడు, నీతిమంతుడు. విశ్వాసము ఒక వ్యక్తిని నీతిమంతుడిని చేస్తుందని ఉంది. అంతేగాని మీరు చేసే పనులు, మనం చేసే పనులు మంచి వాళ్ళను నీతిమంతులు చేస్తున్నాను అని ఎక్కడా చెప్పబడలా. మీరు గ్రహించాలి. దేవుడు లేడని ఎందుకంటాం? అసలు కొద్దిసేపు ఆ ఆలోచన గురించి మాట్లాడదాం. దేవుడు లేడని చాలా సందర్భాల్లో చాలామంది అంటూ ఉంటారు. దేవుడు లేడని ఎందుకు అనుకుంటున్నారు? వై డూ యూ థింక్ దట్ దెర్ ఈజ్ నో గాడ్? అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం పుస్తకాల టైటిల్, ఇఫ్ గాడ్ ఎగ్జిస్ట్స్ దిస్ అండ్ దిస్. ఒకవేళ దేవుడే ఉనికిలో ఉండినట్లయితే అక్కడ ఆగండి. ఆ ప్రశ్నలోనే తప్పుందంటాను నేను. వాట్ డస్ వన్ మీన్ బై ద ఎగ్జిస్టెన్స్? ద వర్డ్ ఎగ్జిస్టెన్స్, ఉనికి అని తెలుగులో అంటాం. ఉనికి అంటే అర్థం ఏంటి చెప్పండి? ఉదాహరణకు, నేను మా అమ్మగారు కన్నందువల్ల నేను ఉనికిలోనికి వచ్చాను. నేను తయారు చేసినందువల్ల ఒక వస్తువు ఉనికిలోనికి వచ్చింది. నేను ఏదో ఒక పని చేస్తేనే ఇంకొకటి ఉనికిలోనికి వస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, గాడ్ డజంట్ ఎగ్జిస్ట్. ఎస్, ఐ డూ అగ్రీ, గాడ్ డజంట్ ఎగ్జిస్ట్. దేవుడు ఉనికిలో లేడు. అయితే నేను కూడా మీతో పాటు కలిసిపోయాను అనుకుంటున్నారా? అదేం కాదు. ఇఫ్ వన్ మీన్స్ దట్ విచ్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, దెన్ షూర్లీ గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, బికాస్ God never came into existence. He always was. He is eternal. ఉనికి అంటే ఏంటి? ఎవరో ఒకరి వలన ఉనికిలోనికి లేదా అస్తిత్వంలోనికి లేదా మనుగడలోనికి వచ్చినది. తయారు చేస్తే రాబడింది, పుడటం ద్వారా రాబడింది అని అర్థమైతే దేవుడు ఉనికిలోనికి రాలేదు. కాబట్టి ఖచ్చితంగా వారు అర్థం చేసుకున్న వెతికే దేవుడు లేనట్లే. అంటే తయారు చేయబడిన, ఉనికిలోనికి తేబడిన దేవుడు ఎవరు ఉన్నారంటే, ఇదే ఈ మధ్య మనుషులే మేమే దేవుళ్ళు అని చెప్పుకుంటున్నారు చూసారా, వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ అటువంటి దేవుడు లేడు. మనుషుల చేత చేయబడిన దేవుడు, మనిషే దేవుడైనట్లయితే, మనుషుల వలన చెప్పడం వలన గురువుగారు దేవుడు అవుతాడు. దేవుడైతే గురువుగారు అని మనం ఆయన చుట్టూ తిరిగి పూజలు చేసినంత మాత్రాన ఒక వ్యక్తి దేవుని చేసినట్లయితే ఆ దేవుడు కాదు. దేవుడు ఉనికిలో లేడు. ఎందుకంటే మనుష్యుల చేత సృష్టించబడిన వాడు దేవుడు కాడు కదా. దేవుడి చేత సృష్టించబడిన వాడు మనిషే కానీ మనిషి చేత సృష్టించబడిన వాడు దేవుడు కాలేడు. దేవుడు ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయన శాశ్వతుడు. ఉనికి తెచ్చేవాడే కానీ ఉనికిలోనికి వచ్చేవాడు కాదు, తేబడినవాడు కాదు. అటువంటి దేవుడైతే నాకు తెలుసు ఆయన బైబిల్లో కనపడతాడు. యెహోవా అనండి, యేసు అనండి, యాక్చువల్గా రెండు పేర్లు ఒకటే. అంటే గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ బికాజ్ హీ ఎగ్జిస్టెడ్. హీ ఈస్ దేర్ ఫర్ ఎవర్. దెర్ ఈస్ నో సచ్ థింగ్ కాల్డ్ ఎగ్జిస్టెన్స్ ఫర్ గాడ్. హీ ఈస్ ఆల్వేస్ దేర్. హీ ఈస్ ఎటర్నల్. ఆయన ఎవరూ తయారు చేయలేదు, ఆయన ఉనికిలోనికి రావడలేదు. ఆయనే ఉనికి. మనకు ఉనికి ఆయన మనకు అడ్రస్. కాబట్టి ఆ ప్రిమైజ్ ఏదైతే ఉందో, వేర్ ఈజ్ గాడ్ ఆర్ హౌ గాడ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అన్న ప్రశ్న, ఆ ప్రిమైజ్ ఏదైతే ఉందో ఫిలసాఫికల్గా క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. ఉదాహరణకు, మొత్తం నాగరికతని గ్రహించకుండా 2000 సంవత్సరాల కిందట ఒకటి జరిగింది, 4000 సంవత్సరాల కిందట ఒకటి జరిగింది, ఇప్పుడు ఒకటి జరిగింది, 500 సంవత్సరాల కిందట ఒకటి జరిగిందని చెప్పి ముక్కలుగా తీసుకొని ఒక నాగరికతను అర్థం చేసుకోవడం కుదురుతుందా? మీరు ఒక టీవీ షో చూస్తూ ఉన్నారు. ఎప్పుడో ఎపిసోడ్ 1లో చూసి తర్వాత ఎపిసోడ్ 100లో చూశారనుకోండి, ఆ తెలుగు టీవీ షోలాగా మనకు ఎక్కడ చూసినా అర్థమవుతుంది అనుకోండి. ఎందుకంటే ఒకటే 400 సార్లు 500 సార్లు తిప్పి చూపిస్తారు కాబట్టి. కానీ నిజంగా మామూలుగా ఒక టీవీ షో చూశారు అనుకో, స్టోరీ చదవను, మొదటి పేజీ చివరి పేజీ చదివితే తెలిసిపోతుందా? అంటే ఒక నాగరికతను చదవాలి అంటే, ఒక చరిత్రను నేర్చుకోవాలంటే మనం దాన్ని మొత్తం మొదటి నుంచి తెలుసుకోవాలి. కొంతమంది స్నేహితులు, వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న స్నేహితులకి భారతదేశంలో ఉన్న మన వ్యవస్థ వారికి అర్థం కాదు. ఎందుకంటే మనకి ఇన్ని భాషలు, ఇన్ని రాష్ట్రాలు, తర్వాత ఈ రాష్ట్రాల్లో ఒక్కొక్క దానికి 2-3 భాషలు ఉండటం, మళ్ళీ భాషల్లో తెగలు ఉండటం, మళ్ళీ దీంట్లో లింగ్విస్టిక్ స్టైల్స్ ఉండటం, మనకి ఇవన్నీ మనకి తెలుస్తాయి, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి.
ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ, మళ్ళీ ఎస్సీ సి ఎస్సీ, వీటిలో మన కేటగిరీస్ ఉన్నాయి కదా, బీసీ సి బీసీ ఓ, ఇవన్నీ నాకు పెద్దగా ఐడియా లేదు. వాటన్నిటిలో నుంచి వీటన్నిటి గురించి మనకు కొంత తెలుస్తుంది. పలానా వాడు పలానా ఇంటి పేరు చెప్పగానే పలానా ఇంకోటికి వెళ్ళి చెప్పండి, అసలు ఏమైనా అర్థం అవుతుందా? ఎందుకు అర్థమవుతుందంటే మనం ఈ నాగరికతలో పుట్టిన వాళ్ళం, మనం ఈ కల్చర్లో పుట్టాం, మనకు కొన్ని అర్థం అవుతాయి, బయట వాళ్ళకి అర్థం కాదు. అలాగే దేవుడి విషయం కూడా వచ్చినప్పుడు మనం అక్కడొక మొక్క చదివి, ఫిజిక్స్లో ఒక పాఠం, కెమిస్ట్రీలో ఒక పాఠం చదివి, మ్యాథ్లో ఒక ఈక్వేషన్ తీసుకుని అన్నీ కలిపి చివరికి దేవుడు లేడు అంటే దానంతా అవివేకం లేదంటాను నేను. దేవుడు ఉన్నాడు అని ఆయన తన క్రియేషన్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు లేడు అని నాకున్న పరిమిత జ్ఞానాన్ని అడ్డం పెట్టుకొని మీరు వాదించడం మొదలుపెట్టినట్లయితే మీరు కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టే బైబిల్ చెప్తోంది వారు బుద్ధిహీనులు. అక్కడొక మొక్క తీసుకుంటే ఏమనాలి వాళ్ళని చెప్పండి, బుద్ధిహీనులని కాకుండా. వేర్ డిడ్ గాడ్ ఫ్రమ్? రెండో ప్రశ్న అప్పుడప్పుడు మనకు వచ్చేదంటే, దేవుడు ఉంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? మరలా అంటాను, మీరు అడిగే ప్రశ్నలో ఇంకో పొరపాటు ఉంది. దేవుడు ఎక్కడి నుంచి రావడం ఏంటి? దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు? అప్పుడప్పుడు అడుగుతాం, దేవుడు ఉంటే చూపించండి. ఐన్స్టీన్ ప్రకారం చూస్తే, ఐన్స్టీన్ ప్రిన్సిపల్ చాలామంది తెలుసు కదా, టైమ్, స్పేస్ అండ్ మ్యాటర్ కెనాట్ బి సపరేటెడ్, దే షుడ్ బి టుగెదర్, దర్ కో ఎగ్జిస్ట్. ఆ మూడు విడదీయలేనివి, విడదీయరానివి, కుదరదు. ఆ మూడు ఎప్పుడు కలిసే ఉంటాయి. దర్ కంటిన్యూమ్ అన్నారు. ద క్వశ్చన్ యూ ఆస్క్డ్, వేర్ డిడ్ గాడ్ ఫ్రమ్, assumes that you are thinking of the wrong God. Obviously it displays that you are thinking of wrong God, because the God of the Bible is not affected by time, space or matter. If he is affected by time, space and matter, then he is not God. Time, space and matter, what we call a continuum of all of them, have to into existence at the same instance because they cannot be separated. దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని మీరు అడిగే ప్రశ్నలోనే పొరపాటు ఉంది. తప్పుగా అడుగుతున్నారని, లేదా మీరు తప్పు దేవుడిని వెతుకుతున్నట్లుగా నాకు తెలియజేస్తుంది. కారణం ఏంటంటే, ఎందుకంటే దేవుడు సమయము, స్థలము మరియు పదార్థము, స్థూల ద్రవ్యముల ద్వారా ప్రభావితము కాడు. అలా జరిగినట్లయితే ఆయన దేవుడు కాజాలడు. కారణం ఏంటంటే, సమయము, స్థలము, స్థూల ద్రవ్యం లేదా పదార్థము, సైంటిఫికల్గా సైన్స్లో ప్రకారం మాట్లాడుకున్నట్లయితే సమయము, స్థలము, పదార్థము లేదా స్థూల ద్రవ్యము అంటాం కదా. ఆ స్థూల ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో అవి అవిభక్తమైనవి లేదా అవిచ్ఛిన్నమైనవి, విడదీయరానివి. అని నేను కాదు చెప్పడం, సైన్సే చెప్తుంది. దట్స్ వాట్ ఐన్స్టీన్ ఫౌండ్ అవుట్. ఇవన్నీ ఒకే కాలంలో ఒకే చోట ఉండగలిగినాయి. ఉదాహరణకు, నా దగ్గర ఒక ఫోన్ ఉంది, ఈ ఫోన్ నా చేతిలో ఉంది. ఈ ఫోన్ నా చేతిలో ఉన్నప్పుడు దెర్ ఇస్ ఎ టైం. ఈ సమయంలో నేను ఈ స్పేస్లో, ఈ రూమ్లో, లేదా నా చేతిలో, ఇక్కడ స్పేస్ ఏంటంటే నా చెయ్యి, ఈ సమయంలో నా చేతి అనే స్పేస్లో మ్యాటర్ అనే ఫోన్ నా చేతిలో ఉంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ సమయంలో ఈ చేతిలో ఈ ఫోను నా చేతిలో ఉంది, నా దగ్గర ఉంది, ఎట్లా ఉంది. సమయము, దెర్ ఈజ్ ఎ స్పేస్, ఇట్ ఈస్ మై హ్యాండ్, అండ్ దెర్ ఈజ్ ఎ మ్యాటర్, దట్ ఈస్ ద ఫోన్. అంటే మనం ఏ పని చేసినా, మనం ఎక్కడికి వెళ్ళినా, రాసినా, తిన్నా, పడుకున్న ప్రతి క్రియ, ప్రతి పరిచర్య లేదా ప్రతి చర్య ఏదైతే ఉందో అవన్నీ టైము, స్పేస్, మ్యాటర్, ఈ మూడు కలిపే ఉంటాయి కానీ విడదీయరానివి. అండ్ ఐ విల్ ప్రూవ్ దట్ దెర్ ఈజ్ గాడ్ ఇన్ ద ఫస్ట్ వర్స్ ఆఫ్ ద బైబిల్. ఇన్ ద ఫస్ట్ వర్స్ ఆఫ్ ద బైబిల్, జెనసిస్ 1:1, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు, దట్స్ ద టైం, అది సమయం. భూమి, మ్యాటర్, ఆకాశము, స్పేస్, అంటే మూడు ఒకసారే ఉన్నాయి. ఈవెన్ ద సైన్స్ ప్రూవ్స్ దట్ దెర్ ఈస్ ఎ గాడ్. వితౌట్ ఎన్ ఎగ్జిస్టెన్స్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ హిమ్ టు ఎగ్జిస్ట్. హీ ఈస్ ఆల్రెడీ దేర్. హీ ఈస్ ఎటర్నల్. ఆదియందు దేవుడు భూమి ఆకాశము సృజించెను. ఆదియందు సమయము, భూమి, మ్యాటర్, ఆకాశము, స్పేస్. ఒకసారి ఆలోచన చేయండి. మనం అనుకుంటాం మనకన్నీ తెలుసని, మీరు అనుకుంటారు మీకు అన్నీ తెలుసని. కానీ దేవుడు లేడు అన్నవారు మీరు మనసు పెట్టి నిజంగా దేవుడిని వెతకడానికి ప్రారంభించినట్లయితే దేవుడు అన్నాడు, వారిని నీతిమంతులు, జ్ఞానము కలవాడు, తెలివైన వాడు అన్నాడు. దేవుడు లేడు, దేవుడు నాకేమీ లేడు, దేవుడు నాకేమీ చేయలేడు, అసలు నా కంటికి కనబడితే ఏదైనా నేను పట్టుకుంటేనే నమ్ముతాను, చూస్తేనే నమ్ముతానని అగ్నాస్టిక్గా బిహేవ్ చేయకుండా
అహంకారంతోనూ అవివేకంగానూ బిహేవ్ చేయకుండా దేవుడు ఉన్నాడు, ఆయన నేను వెతకాలి, ఆ దేవుడు ఎవరో నేను కనుక్కోవాలని మీరు మీ మీమాంసతో మీరు బయలుదేరినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన మీకు ప్రత్యక్షపరుచుకునేవాడే ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు లేకపోయినట్లయితే ఏ దేశం వెళ్ళినా మన కొన్ని మోరల్ ప్రిన్సిపల్స్ అవన్నీ మనిషికి ఎక్కడి నుంచి వచ్చినాయి? దొంగతనం చేయడం తప్పు, అతను తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ఎవరైనా ఆడపిల్లలతో తప్పుగా బిహేవ్ చేస్తే తప్పు, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. పెద్దవాళ్ళను కొట్టడం తప్పు, ఎందుకంటే వాళ్ళు కన్నారు కాబట్టి. యాక్సిడెంట్ చేస్తే తప్పు, ఎందుకంటే ఎదుటి వ్యక్తికి నష్టం జరిగింది కాబట్టి వాళ్ళని ఫైల్ కడతాం. అలాగే చిన్నపిల్లలను చేయడం, చంపడం మహాపాపం, దోషం. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అన్న తారతమ్యం లేకుండా చిన్నపిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా పెంచుకుంటాం. కారణం ఏంటి? వీ బిలీవ్ ఇన్ వన్ మోరల్ కోడ్. దెన్ మై క్వశ్చన్ ఈజ్, హౌ యూ గాట్ ద మోరల్ కోడ్? దేవుడు నీకు నీతి విలువలను ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఈ మనిషి సొసైటీలో తీసుకొచ్చిన నీతి విలువలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేశము, ప్రాంతము, భాష తారతమ్యాలు లేకుండా మనుషులందరికీ ఒకే విధమైన మోరల్ కోడ్ను ఇవ్వడమే దీనికి అత్యంత సులువైన పరిష్కారం అని నేను నమ్ముతూ ఉన్నాను. అదే బైబిల్ నుంచి వచ్చిందని నేను మరింత గట్టిగా నమ్ముతూ ఉన్నాను. దేవుడు ఇవ్వకపోయినట్లయితే మనిషికి జ్ఞానము రాదు. మీరు అనుకుంటున్నారా? మీ శరీరం ఒక ఉదాహరణ. మీ శరీరము దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ అండి. మీ శరీరంలో 206 బోన్స్ ఉన్నాయి, 206 బోన్స్. ఎముకలు 206, 700 రకాల కండరాలు ఉన్నాయి. గుండె రోజుకి 1,00,000 కన్నా ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. అది గంటకు 75 గ్యాలన్ల రక్తాన్ని మీ శరీరంలో 60,000 మైళ్ళ కంటే ఎక్కువ సిరులు, ధమనులు, కేశనాళికల ద్వారా పంపుతోంది. 100,000 times in a day. And it pumps about 75 gallons of blood an hour through more than 60,000 miles of veins, arteries and capillaries in your body. Now you tell me how it is even possible. మనిషి ఇప్పుడు వరకు కనుక్కునే ఏ మిషన్ అయినా ఎంత బాగా పనిచేస్తుందా? ఒకసారి ఆలోచించేయండి. దెర్ ఈజ్ నో సచ్ మిషన్ దట్ హ్యాస్ బీన్ ఇన్వెంటెడ్ బై మ్యాన్ దట్ వర్క్స్ బెటర్ దెన్ ద బాడీ. ఇట్ హ్యావ్ నెవర్. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ హ్యాస్ బీన్ ఎవర్ బీన్ ఫౌండ్ అవుట్. మీరు ఆలోచించేయండి. మీ 2 కేజీల తలలో ఉండే 1/2 కేజీ బ్రెయిన్కి అసలు మెమరీ ఎంత బాగా ఉంటుంది? ఎక్కడైనా మెమరీ జామ్ అవ్వడం మనం చూస్తామా? చిన్నప్పటి నుంచి అన్నీ గుర్తుంటాయి, మనకు అన్ని రకాల రుచులు గుర్తుంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకవేళ మీరు యాక్సిడెంట్లుగా పుట్టినట్లయితే, ఏదో జరిగిన ఒక 2 కెమికల్ రియాక్షన్ల వల్ల మీరు యాక్సిడెంటల్గా పుట్టినట్లయితే ఇంత మెటిక్యులస్గా ఎవరు మిమ్మల్ని తయారు చేశారు? ఎవల్యూషన్ అంటారు. ఇది ఒక పెద్ద ప్రశ్న అందరికీ. ఎవల్యూషన్ అయినట్లయితే గత 2000 సంవత్సరాల నుంచి రికార్డ్స్ చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాయి కదా. దాదాపు పర్షియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి, అంటే BC 500 నుంచి ఇప్పుడు వరకు, మనకి అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఇవన్నీ మనకి చాలా పకడ్బందీగా రికార్డ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఎక్కడైనా ఎవల్యూషన్ కనబడిందో నాకు చెప్పండి. ఏ కోతి మనిషి అయింది? ఏ పాము నక్క అయింది, కుక్క అయింది? కనీసం ఇంచి కూడా జరిగినట్లుగా దెర్ ఈజ్ నో సచ్ ప్రూఫ్ టు ప్రూవ్ ద ఎవల్యూషన్ ఈజ్ కరెక్ట్. లేనిపోయిన సైన్స్ ప్రిన్సిపల్స్ని తీసుకొచ్చి ఉన్న దేవుడిని లేడు అని నమ్మమంటే ఎలా సాధ్యమో మీరే చెప్పండి. యువర్ బాడీ ఈజ్ షౌటింగ్ అవుట్. నీ శరీరము అరుస్తూ చెప్తుంది నిన్ను తయారు చేసిన వాడి గురించి. నువ్వు సృష్టిని చూసినప్పుడు ఆ సృష్టి అరుస్తూ చెప్తుంది దాన్ని తయారు చేసిన వాడి గురించి. చెప్పండి, 365 రోజులు ఎగ్జాక్ట్గా ఎలా ఉండడం సాధ్యమవుతుంది? భూమి ఒక రోజును కూడా 1 డిగ్రీ, ½ డిగ్రీ, నాట్ 1 డిగ్రీ కూడా ఏ రోజున పక్కకి ఎందుకు జరిగి తిరగట్లేదు? సంబడీ హ్యాస్ క్లెయిమ్డ్ ఇట్. సంబడీ హ్యాస్ సెడ్, కమాండెడ్ ఇట్ టు రన్ ఇన్ అ డిసిప్లైన్ మేనర్. దేవుడు దాన్ని ఒక క్రమశిక్షణ కలిగిన దాని వల్ల తిరగమని ఆదేశించాడు కాబట్టే ఈ రోజున మనం బ్రతుకుతూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, అట్లీస్ట్ కొంతమందికైనా తెలుసు, 1 డిగ్రీ భూమి పక్క జరిగితే చాలు మనం అందరూ క్షణంలో వ్యాపరేట్ అయిపోవడానికి. ఆలోచించేయండి. దేవుడు లేడా? దేవుడు లేకపోయినట్లయితే ఇంత విశ్వము, ఇంత మనిషిలో ఉన్న ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు లేడు అని బుద్ధిహీనులు అనుకుంటున్నారంట. ఒకసారి మీరు ఆలోచించేయండి. ఉదాహరణకు, మీరు చీకట్లో ఒంటరిగా వెళుతూ ఉన్నారు. మీకు ఒక గుంపు, కొంతమంది 4, 5 కలిసి ఒక కుర్రాళ్ళు నడిచి వస్తూ ఉన్నారు. మీకు ఎదురు కనబడ్డారు. మీరు భయపడతారా? భయపడరా? చీకటిగా ఉంది, ఎవరు లేరు. అలాంటి సందర్భంలో అమ్మో మనకేమన్నా అవుద్దేమో, వాళ్ళు దొంగలేమో, మన దగ్గరకు వచ్చి ఏమైనా చేస్తారేమో, ఆడపిల్లలు అయితే మరింతగా భయపడే అవకాశం ఉంది. మన మెడలో ఏం కోసుకెళ్తారో, మనం తీసుకెళ్ళి ఏం చేస్తారని భయపడతాం. ఉదాహరణకు అదే 4, 5 కుర్రాళ్ళ చేతుల్లో బైబుల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏదో మీటింగ్కి వెళ్ళో లేదో దేనికి వెళ్ళి తిరిగి వస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అమ్మయ్య పర్లేదులే.
ఎందుకని ఆ వ్యక్తికి ఆ ధైర్యం వస్తుంది? కారణం ఏంటంటే వాళ్ళు ఒక మోరల్ వాల్యూకి కట్టుబడి ఉన్నారు. వాళ్ళ చేతిలో బైబిల్ చూడంగానే మీకేమైనా పోన్లే భక్తి పరులేలే మనం ధైర్యంగా ఉండవచ్చు అని వాళ్ళ మీద ఒక నమ్మకం కలుగుతుంది. ఏమండి, దేవుడు లేకపోతే ఎలా ఉంటుందో, దేవుడు ఉండి నమ్మి ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో ఇదే ఉదాహరణ. దేవుడు ఉన్నాడు, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మేము నీతిగా ఉంటామన్న వారు అందరిని బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే అటువంటి నీతిమంతులు ఈ రోజున ఇంకా ఉండబట్టి, ప్రపంచంలో ఇంకా ఉండబట్టి ఈ రోజున మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి మనకు దొరుకుతుంది. కోర్టులో ఉన్నా, లాయర్లుగా ఉన్నా, డాక్టర్లుగా ఉన్నా, లేదు ఏ ఆటో తోలుకుంటూ చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళైనా, పొలాల్లో పనిచేసేవాళ్ళైనా నీతికి నిజాయితీకి కట్టుబడి దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మనల్ని శిక్షిస్తాడు, చూస్తున్నాడు, మన నీతికి నిజాయితీకి నిలబడి ఉంటే నేను, నా ఇంటి పిల్లలు, నా కుటుంబాలు దీవించబడతామని ధైర్యంగా ఉండబట్టి, వాళ్ళ స్థిరంగా ఉండబట్టి ఈ రోజున మన మనశ్శాంతికి బ్రతకగలుగుతున్నాం. అదేవిధంగా దేవుడు లేడు, మనం ఏం చేసినా పర్లేదు, చనిపోయిన దగ్గర తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో తెలియదని ఇష్టాసారంగా ఉన్నట్లయితే ఎవరు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, లేదు ప్రపంచాన్ని కాపాడగలరో మీరు నాకు చెప్పండి చూద్దాం. దేవుడు ఉన్నాడు. సైంటిఫికల్లీ ఎస్ దెర్ ఈస్ గాడ్, మోరల్లీ ఎస్ దెర్ ఈస్ గాడ్, ఈవెన్ ఇన్ ద క్రియేషన్ ఎస్ దెర్ ఈస్ గాడ్. ఏ పక్క నుంచి చూసినా, ఏ వైపు నుంచి చూసినా దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు పైనుంచి కిటికీ తీసి మనల్ని చూస్తూ ఉన్నాడంట. అది మనకి అర్థం అవడానికి చెప్పింది. నిజంగా ఏదో ఆకాశానికి కిటికీలు ఉన్నాయి, కిటికీలు తొంగి చూస్తాడని కాదు. ఆయన మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మీరు ప్రత్యేకించి ఏ విధంగా కనబడుతూ ఉన్నారు. ఈరోజు నేను ఇద్దరు గురించి మాట్లాడుతున్నాను. ఒకటి, దేవుడు లేడు అని అవినీతిగా ఉండేవారు, దేవుడు ఉన్నాడు అని అవినీతి చేసేవాళ్ళు. వీళ్ళిద్దరినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. అలా కాకుండా దేవుడు ఉన్నాడు, నేను ఆ దేవుని నమ్ముతూ ఉన్నాను, ఆ దేవుని వెంబడిస్తూ ఉన్నాను, కాబట్టి నీతికరమైన మనిషిగాను వ్యక్తిగాను నేను నడుస్తాను అని చెప్పి ఉండినట్లయితే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించేవాడే ఉన్నాడు. 5వ వచనంలో, ఎందుకనగా దేవుడు నీతిమంతుల పక్షాన ఉన్నాడు. నీతిమంతులుగా ఎవరు తీర్చబడతారంటే కొత్త నిబంధన ప్రకారం ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడుగా నమ్ముతారో, ఆయనే దేవుడని విశ్వసిస్తారో, ఆయన తప్ప మరొక దేవుడు లేడని, ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోకమునకు చేరుకొనలేరని, పాపము నుంచి రక్షించగలిగిన శక్తిమంతుడు ఆయనేనని ఎవరైతే నమ్ముతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. నేను నీతిమంతుడిని, ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడి ఆయనను నేను ప్రభువుగా అంగీకరించి నేను పాపుని, నేను తప్పు చేశాను, నేను చేసినవన్నీ పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థన ద్వారా నేను నీతిమంతుడయ్యాను. నా విశ్వాసము నన్ను నీతిమంతుని చేసింది. దేవుని కృప, నా విశ్వాసము నన్ను నీతిమంతుని చేసింది. 5వ వచనం మనం చూస్తాము, నీతిమంతుల పక్షమున దేవుడు ఉన్నాడు. దేవుడు మీ పక్షమున ఉన్నాడా లేదా ఆలోచన చేయవలసింది మీరే. యవ్వనస్తులారా, మీరు మీ సైన్స్ టెక్స్ట్ బుక్లు చదవండి, తెలుసుకోండి, జ్ఞానం సంపాదించండి, కానీ దేవుడు ఉన్నాడు అని నమ్మండి. ప్రపంచంలో జరిగే విచిత్రమైన అంశములు చూసినప్పుడు కొన్ని ప్రభావాలు మీ మీద పడతాయి. అప్పుడు మీరు దేవుడు లేడు అన్న కంక్లూజన్కి దయచేసి రావద్దనే నా విన్నపం. కారణం ఏంటంటే ఈ జీవితంలో వచ్చే కష్టాలను బట్టి దేవుడు ఉన్నాడు లేడు అని మీరు నిర్ణయించవద్దు. మీ బాడీని చూడండి, మీ మైండ్ని చూడండి, మీ బోన్స్ని చూడండి. మీలో ఉన్న దేవుడు పెట్టిన ప్రతి ఒక్కటి మీకు చెప్తూ ఉంది, మీ మనసు మీకు చెప్తుంది, లోపల నుంచి చెప్తూ ఉంటుంది దేవుడు ఉన్నాడు, నీతి కలిగిన వాడు, మనం నీతిగా ఉండాలి. అది మనలో పెట్టబడిన ఆత్మదీపం. దాన్ని ఆధారం చేసుకుని మీరు దేవుని మీద ఆధారపడాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పటికీ నా మాటలు వింటూ దేవుడు ఉన్నాడో లేదని మీమాంసలు ఉండినట్లయితే ఒకసారి మీరు దేవుడు ఉన్నాడని నమ్మి వెతకడం ప్రారంభించింది. ఆయన మీకు కనపరుచుకున్నవాడే ఉన్నాడు. దేవుని యొక్క సాక్షాత్కారం మీకు దొరకాలి అంటే ఉన్నాడు అని నమ్మి వెతకడం ప్రారంభించండి. ఒకవేళ దేవుడు ఉన్నాడని నమ్మి కూడా మీరు అవినీతిమంతులుగా జీవిస్తున్నట్లయితే మిమ్మల్ని మీరు సరిచేసుకోవాల్సిన సమయం ఇది. లేనట్లయితే దేవుడు నీతిమంతుల పక్షాన ఉంటానని చెప్పాడు, కానీ దేవుడు ఉన్నాడని నమ్మిన వారి పక్షాన ఉంటానని చెప్పలేదు. ఎందుకంటే దయ్యములు కూడా దేవుడు ఉన్నాయని నమ్ముతాయండి, కానీ దయ్యాలన్నీ నీతిమంతులు కాదు కదా. కాబట్టి దేవుడు ఉన్నాడు అని నమ్మి నీతిమంతులుగా జీవించండి. అప్పుడు దేవుడు మీ పక్షాన, మీ కుటుంబాల పక్షాన ఉండి నడిపించేవాడు ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.